అసలు ఇలా ఆడియన్స్‌ని పెట్టి, ఇలా ఓట్ అపీల్‌కి పిలిచి ఎందుకు చేస్తున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. వచ్చిన ప్రతి ఒక్కరు ఒకవేళ అక్కడ తనుజ ఉంటే పక్కనోళ్ళని వదిలేసి తనుజ అనే అంటున్నారు. అండ్ పక్కన వాళ్ళు ఎంత కష్టపడి ఆడారు అనేది గమనించట్లేదు. అండ్ వచ్చిన వాళ్ళంతా నార్మల్ ఆడియన్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే వాళ్ళేమో ఫ్యాన్స్ అనమాట. ఒక్కొక్కరిని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు. బట్ ఇవాళ ఒక అతను క్వెషన్ చేసే విధానం అయితే మామూలుగా లేదు. మేడం మీరు ఇమాన్యుయల్ ఫ్రెండ్ అన్నారు కాసేపు. ఆ తర్వాత నువ్వు ఫ్రెండే కాదని మొహం మీద చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అనడంతో తనూజ గారు తడబడ్డారు మాట్లాడటానికి. తడబడి ఏదో చెప్పడానికి ట్రై చేశారు. బట్ ఆయన క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూనే ఉన్నారు. బట్ మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా అండి? ఆ క్లోజ్ ఫ్రెండ్ మీద కోపం వస్తే మీరు చెప్పరా నువ్వు నా ఫ్రెండ్ కాదని? అంటే అతను డైరెక్ట్గా చెప్పాను, నేను అలా చెప్పనండి, అసలు నువ్వు నా ఫ్రెండేనా అంటానేమో కానీ అలా అయితే చెప్పను, అలా అయితే అసలు ఫ్రెండే కాదు, మరి మీరు ఎలా చెప్పగలిసారు అనేసి అన్నాడు. అనగానే లేదు నేనైతే అక్కడికక్కడే తీర్చేసుకుంటాను, నేను బాధపడ్డాను కాబట్టి తను కూడా బాధపడాలనుకున్నాను అని ఆ టైంకి వచ్చిన ఏదో ఒక ఆన్సర్ చెప్పారు. కానీ అది కరెక్ట్ కాదు, తను ఆన్సర్ చేసేది కరెక్ట్ కాదు అని తనుజ కూడా తెలుసు. అండ్ తనైతే ఆ మాటకి చాలా ఫీల్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ బయటకి ఇలా వెళ్ళిందా అన్న ఫీలింగ్ అయితే తనుజకు వచ్చిందని అనిపించింది. సో ఇది బేస్ చేసుకున్న తర్వాతనే తనూజ ఇమాన్యుయల్తో క్లోజ్గా ఉండడానికి ఇప్పుడు ట్రై చేస్తుంది. అండ్ అంటే తను బయటకు వచ్చి మళ్ళీ సెకండ్ టైం ఓట్ అప్పీల్ చేయకముందే భరణి గారు అండ్ ఇమాన్యుయల్ ఉన్నప్పుడు భరణి గారినే తీస్తాను, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టాప్లో ఉన్న వాళ్ళనే నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, నేను ముందుకు వెళ్ళాలి కాబట్టి అని. ఇక్కడ ఏంటి అంటే ఈ స్ట్రాటజీకి కారణం కూడా కళ్యాణ్ అనే అంట. ఎందుకంటే 1 నుంచి 100 వరకు 100% ఇవ్వాలనుకుంటున్నాను అని తనుజ అన్నప్పుడు కళ్యాణ్ ఒక మాట అన్నాడు, అది అవుట్ ఆఫ్ బాక్స్, అంటే వినున్న వాళ్ళకి అర్థమవుతుంది. 100% ఇవ్వాలి అంటే 100% ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి 100కి వెళ్తావా, 100 నుంచి పైకి వెళ్తావా అనేసి ఒక పాయింట్ అనడం చాలా బాగుంది. అది ఆయన తెలిసి అన్నాడా తెలియక అన్నాడా, లైక్ ఏ విధంగా అన్నాడో తెలియదు, కానీ కళ్యాణ్ ఆ పాయింట్ మాత్రం చాలా బాగా చెప్పాడు అనిపించింది నాకు. ఒకవేళ నువ్వు 100% ఇవ్వాలనుకుంటే 100 నుంచి పైకి వెళ్ళాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి 100 దాకా రావడం కాదు అనేసి కళ్యాణ్ చెప్పాడు. సో ఆ మాటను గుర్తుపెట్టుకొని ఇమాన్యుయల్ని తీయకూడదు నేను అన్నట్టు అందా ఏమో నాకు తెలియదు. ఆ స్ట్రాటజీ ఏంటి అంటే టాప్ 5లో వీళ్ళు ఉండాలి అనుకుంటున్నారు అనేది నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఈ వీక్ తనుజ గేమ్ ఎలా ఉంది?